వేరియబుల్ అంటే సింపుల్ గా చెప్పాలంటే నేమ్డ్ మెమరీ లొకేషన్. అంటే మనం మెమరీలో ఒక ప్లేస్ కి పేరు పెట్టడం. సపోజ్ వేరియబుల్ ని ఒక బాక్స్ లాగా అనుకోండి. మనం దాంట్లో ఒక వాల్యూ పెట్టొచ్చు. లైక్ ఒక నంబర్ ఆర్ లెటర్. మనం బాక్స్ లో ఏముందో తెలియడానికి ఒక లేబుల్ పెడతాం కదా. అలాగే మెమరీలో ఉండే వాల్యూని వేరియబుల్ నేమ్ అనే లేబుల్ తో యాక్సెస్ చేయొచ్చు. వేరియబుల్ సింటాక్స్, డేటా టైప్, వేరియబుల్ నేమ్, సెమికోలన్. ఎగ్జాంపుల్ ఇంట్ ఏజ్. ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్ అండ్ ఏజ్ అనేది వేరియబుల్ నేమ్. అలాగే సేమ్ డేటా టైప్ తో ఉన్న మల్టిపుల్ వేరియబుల్స్ ని కూడా ఒకేసారి డిక్లేర్ చేయొచ్చు. ఇక్కడ XYZ అనేది మల్టిపుల్ వేరియబుల్స్. ఆర్ డిక్లరేషన్ ప్లస్ ఇనిషియలైజేషన్. సింగిల్ వేరియబుల్ కి ఇలా, మల్టిపుల్ వేరియబుల్స్ కి ఇలా. ఇది మన Day 7 of 30 days ప్రోగ్రామింగ్ సిరీస్. ఇప్పుడు వేరియబుల్స్ కి నేమ్ ఇవ్వడానికి రూల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, వేరియబుల్ నేమ్ లో లెటర్స్, డిజిట్స్ ఇంకా అండర్ స్కోర్స్ మాత్రమే ఉండాలి. సెకండ్, వేరియబుల్ నేమ్ ఎప్పుడు ఒక ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్ తో స్టార్ట్ అవ్వాలి, బట్ నాట్ విత్ డిజిట్. థర్డ్, నేమ్ మధ్యలో వైట్ స్పేసెస్ ఉండొద్దు. ఫోర్త్, సి లాంగ్వేజ్ లో ఉండే కీవర్డ్స్ ని వేరియబుల్ నేమ్స్ లాగా పెట్టొద్దు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏని 10 తో ఇనిషియలైజ్ చేసాం, దెన్ ఆ వాల్యూని సమ్ లో స్టోర్ చేసాం, మళ్ళీ ఏని 20 తో రీఇనిషియలైజ్ చేసాం అండ్ సమ్ స్టేట్మెంట్ రాసాం. సో ఇక్కడ సమ్ స్టేట్మెంట్ సేమే, బట్ ఏ వాల్యూ చేంజ్ చేసినప్పుడు సమ్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. సో వేరియబుల్ అంటే వాల్యూ చేంజ్ అవుతుంది, ఇట్స్ నాట్ కాన్స్టెంట్. అందుకే వేరియబుల్ అని అంటాం. నెక్స్ట్ వీడియోలో కాన్స్టెంట్స్ గురించి తెలుసుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.